హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సాయంత్రం 4 అవుతుంది. బుడ్డి నేను పొద్దున్నే పక్కనే ఉన్న ఫామ్కి వెళ్ళి బీన్స్ తీసుకొచ్చామన్నమాట. అవి డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా పెట్టాలో చూపించమంటుందా? యూజువల్గా డిన్నర్ ఎప్పుడు ఎర్లీగా వండడం స్టార్ట్ చేస్తాను. ఈరోజు బీన్స్ అండ్ టొమాటో కర్రీ. చెప్పాను కదా పొద్దున్న ఫామ్కి వెళ్ళి బీన్స్ తెచ్చుకున్నామని. ఫ్రెష్గా బాగుంటాయి, సో అది వండేద్దామని ఫిక్స్ అయ్యాం. వీక్ డేస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే కొంచెం ఈజీగా సింపుల్గా అయిపోయే మీల్సే పిక్ చేసుకుంటా. ఎందుకంటే బుడ్డదాంతో ఉండాలి కాబట్టి ఎంత త్వరగా వంట చేసుకుని ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఉంటుంది నాకు. ఎప్పుడైతే స్విట్జర్లాండ్కి బేబీతో మూవ్ అయ్యామో ఫస్ట్లో చాలా భయపడ్డాను నేను. అసలు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, బుడ్డది అసలు ఎలా అడ్జస్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి. మాకన్నా టైం పట్టిందేమో కానీ దానికి స్లోగా ఇక్కడ వెదర్, లైఫ్ స్టైల్ అన్నీ నెమ్మదిగా అలవాటు అవుతూ వచ్చినాయి. మామూలుగా అయితే స్క్రీన్ టైం లేకుండా ఒక్కతే ఇంచక్కా ఆడుకుంటుంది, బొమ్మలుంటే చాలు దానికి. కానీ వంట చేయడానికి నేను వెళ్తున్నాను అంటే నాకన్నా ఫస్ట్ వెళ్ళిపోద్ది. అంత ఇంట్రెస్ట్ దానికి కిచెన్లో టైం స్పెండ్ చేయడం. సాయంత్రాలు పర్లేదు, ఎందుకంటే బోల్డ్ టైం ఉంటుంది, నెమ్మదిగా సొల్లు కబుర్లు వేసుకుంటూ వంట చేయొచ్చు. కానీ పొద్దున్న పూటలు అలా అవ్వదు కాబట్టి పొద్దున్న ఏం చేస్తానంటే నేను వంట చేసే టైం కన్నా ముందే దీనికి బ్రేక్ఫాస్ట్ అది సెట్ చేసేసి, పక్కనే హై చైర్ ఉంటుంది నా పక్కన, అక్కడ దాన్ని కూర్చోబెట్టి దీనికి బ్రేక్ఫాస్ట్ ఇస్తే అది ప్రశాంతంగా తింటూ ఉంటుంది. నాకు కూడా టెన్షన్ ఉండదు బుడ్డదాన్ని చూసుకుంటూ వంట చేయాలని చెప్పి. అన్నం అంతా ఫుల్గా కడిగేసి వాటర్ చాలే అంతే అయిపోయింది. ఈ మధ్యన ఎండ చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని మనం బాగా యూస్ చేసుకోవాలి కాబట్టి దుప్పట్లు, పిల్లో కవర్స్, టవల్స్ అన్నీ వాషింగ్కి వేస్తాము. అవి ఇందాకే ఆరినాయి, సో అర్జెంటుగా బెడ్ సర్దేయాలి, అప్పుడే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. తలగడి బుడ్డదానికి డిన్నర్ టైం ఎప్పుడు 7 to 8 మధ్యలో ఉండేలా చూసుకుంటాను. సో పడుకోవడానికి డిన్నర్కి మధ్యలో ఒక 1 hour గ్యాప్ ఉంటే అది అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది కాబట్టి ఈజీగా అరిగిపోద్ది, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటుందని. అదేంటి తెలుసా నీకు? ఏంటిది? పాప్కార్న్. పప్పులే ముప్పడికి అంత ఉందేంటి చిన్నగా? ఏంటిది? తింటావా?
ఓపెన్ చేయాలి బుబ్బుది. డాడీ ప్రేమ, డాడీ ప్రేమ. సరే అయితే నువ్వు కూతురు నాతో పాటు. ఓకే పెట్టి కోరబెట్టి కోరబెట్టి నాతో పాటు తింటేనే కూర్చోవాలి. అవిడి అవిడి పెట్టి నోట్లు పెట్టి. అండ్ నా డిన్నర్ టైం వచ్చేసి ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. లైక్ ఆబ్వియస్లీ లంచ్ ఏ టైంకి చేశానో డిన్నర్ దాన్ని బట్టి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది అనమాట. మోస్ట్లీ గిరీష్ రాకముందే తినేస్తాను, బట్ డిపెండ్స్, లైక్ ఆకలేసిన దాన్ని బట్టి. బుడ్డదానికి రోజు పడుకునే ముందు ఖచ్చితంగా స్నానం చేస్తాను. ఎందుకంటే పొద్దున్నంతా పిచ్చి పిచ్చిగా ఆడుంటుంది కాబట్టి పడుకునే ముందు స్నానం చేసిందంటే ఆ హాట్ వాటర్కి బాగా నిద్ర పడుతుందని నా పర్సనల్ ఫీలింగ్ అంతే. బట్ మంచిగా పడుకుంటే స్నానం చేసిన తర్వాత. బుడ్డదాన్ని బెడ్ టైం మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను నేను. ఎందుకంటే ఎంత లేట్గా పడుకున్నా 7కే లెగుస్తుంది. సో ఎర్లీగానే పడుకోపెడదామని చూస్తా. ఎలాగైనా 7కే లేచేది. ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిందో బుడ్డదాన్ని మార్నింగ్ వాక్స్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టాను. మామూలుగా అయితే ఈవినింగ్ వెళ్తాం ఆడుకోవడానికి, కానీ ఇప్పుడు 7-8 ఆ టైంకి కొంచెం చల్లబడుతుంది అనమాట. సో ఆ టైంలో ఇంక బయటకి వెళ్తాం, తినేసి నిద్రకి రెడీగా ఉంటుంది అది. సో అందుకని పొద్దున్నకి షిఫ్ట్ చేసామన్నమాట. సో ఎప్పుడైతే 9 o'clockకి గిరీష్ ఆఫీస్కి వెళ్ళిపోతారో మేము ఒక 1 hour 1.5 hour అలాగా తిరిగి వస్తామన్నమాట. కొంచెం పర్లేదు ఆ టైంలో ఎండ. పడిపోతావు శశ, అలా వెళ్ళిపోకూడదు. ఇక్కడే అంగు కిందకి వెళ్దామా? అమ్మ చేయబట్టుకో, అమ్మ చేయబట్టుకో. నెమ్మదిగా. ఏవి నీ రాళ్ళు చూపించామకి. వావ్ చాలా ఉన్నాయి శశా. అమ్మో ఇల్లు ఎవరిది ఇల్లు? శశా అయ్యో శాష ఏది? ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావా? ఏం కూర? పాపం డాడీ. డాడీ ఆచలేదు, ఆఫీస్కి వెళ్ళారు. ఇంటికి రాగానే బుడ్డదానికి ఒక స్నాక్ ప్రిపేర్ చేసేయాలి. ఎందుకంటే ఫుల్గా ఆడి ఉంటుంది కదా. అండ్ నేను స్ట్రోలర్ కూడా తీసుకెళ్ళను, చుట్టుపక్కల నడిపిస్తాను కాబట్టి అది ఫుల్ అలసిపోయి ఉంటుంది. సో రాగానే ఆకలి ఉంటుంది కాబట్టి దానికి ఒక యాపిల్ కట్ చేస్తున్నాను. అండ్ నాకు కూడా ఇందాక బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళాను. సో నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్యారలల్గా. నాకు బ్రేక్ఫాస్ట్లోకి లేకపోతే స్నాక్ కింద లేకపోతే ఏదో ఒక ఎనీ ర్యాండమ్ టైంలో నాకు యోగర్ట్ బౌల్స్ అంటే చాలా 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 ఇష్టము. ఎన్నిసార్లన్నా తింటాను. సో అదే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏముండదు, యోగర్ట్ లేకపోతే మన పెరుగు తీసుకుని మీకు నచ్చిన చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్, నేనైతే స్ట్రాబెరీస్ ఇంకా యాపిల్ వేసుకుంటున్నాను. అండ్ గ్రనోలా విత్ నట్స్, నా ఫేవరెట్ 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 కాంబినేషన్. చూడు అది సంగతి. ఈరోజు ఇలా గడిచింది.
అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్ని రోజులు బాగానే ఉంటాయి, కొన్ని రోజులు మాత్రం ఇండియా మిస్ అవుతాను. అమ్మని, అన్నయ్య, వదిన, బుడ్డిగాడు, ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతా. కానీ బుడ్డది ఇక్కడ సెట్ అయ్యి అంతా బాగుంది కాబట్టి కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద డే విత్ మీ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే మరి మళ్ళీ కలుద్దాం. బాయ్.